ఎలాగున్నది బాగున్నారా? వెల్కమ్ టు జెస్సీ వ్లాగ్స్ అండ్ కుకింగ్స్. ఈరోజు మేము సాంబార్ పొడి చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మేము సాంబార్ పొడి తయారు చేస్తున్నాం. చూడండి, కావాల్సిన పదార్థాలు: కప్పుతోని ధనియాలు తీసుకోవాలి, కప్పుతోని వట్టి మిరపకాయలు తీసుకోవాలి, దాంట్లో సగం కప్పు శనగబాలు తీసుకోవాలి, అదే కప్పుతోని కందిబ్యాలు తీసుకోవాలి, ఒక స్పూన్ బియ్యము, ఒక స్పూన్ మిరియాలు, 2 స్పూన్లు మెంతులు, ఆవాలు, మిరపకాయలు స్పూను, ఒక స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ పసుపు అన్ని వేయించుకోవాలి. చూపిస్తాయి చూడండి. స్టవ్ వెలిగించుకోవాలి. ఇప్పుడు బాలే పెట్టినాము. బాలే పెట్టుకొని వేయించుకోవాలి. ఇవన్నీ సిమ్లో వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకున్న స్టవ్ బాగా వేడవుతుంది. వేడైనాక ధనియాలు వేసుకోవాలి. ధనియాలు వేస్తున్నాము. సన్నమత మీద వేయించుకోవాలి ధనియాలు. వేగిపోయినాయి. ఇంకా దీన్ని తీసుకు పక్కకు పెట్టుకున్నాము. ఎక్కువ వేయించుకుంటే చేదు వస్తుంది, మాడిపోతాయి. దీన్ని ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు శనగబాలు వేసుకోవాలి. ఇట్లా వేగించుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేగించుకోవాలి. ఇంకా కొంచెం వేగాలి. వేగుతే తీసేస్తాము. ఇవి వేగినాయి, తీసేస్తున్నాము. ఇప్పుడు కందిబ్యాలు వేస్తున్నాము. వేసి వేగించుకోవాలి. వేగుతున్నాయి. ఇవి కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేగినాయి, తీసేస్తున్నాము. ఇప్పుడు మిరియాలు వేసుకున్నాము. బియ్యం వేసుకుంటున్నాము. మెంతులు వేసుకుంటున్నాము. మెంతులు 2 స్పూన్లు. ఇప్పుడు ఇవి కూడా వేసుకుంటున్నాము. ఇప్పుడు జీలకర్ర. ఇవన్నీ కలిపి ఒక్కసారి వేయించుకోవాలి. ఇవన్నీ ఒక్కసారి వేసి వేయించుకోవచ్చు, ఎందుకంటే అన్నీ సమానంగా వేగుతాయి. వేగుతుంటే మంచి వాసన వస్తున్నాయి. ఇవి వేగినాక అబ్బాబాబా ఏ వాసన వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. అద్భుతం. వేగినాయి ఫ్రెండ్స్, అన్ని వేగినాయి, తీసేస్తున్నాము. మిర్చి వేసుకుంటున్నాము. ఇవి కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ నూనె వేసి వేయించుకోవాలి. అయినా మేము నూనె వేసుకోకుండా వేయించుకుంటున్నాము. వేగినాయి, తీసేస్తున్నాము. ఇవన్నీ చల్లైనాక మిక్సీ పెట్టుకోవాలి. అన్ని ప్లేట్లు వేసుకున్నాము. చల్లారిన తర్వాత అన్ని మిక్సీలో వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీకి వేసుకోవాలి. మెత్తగా పొర వేసుకోవాలి. బాటిల్లో ఎత్తి పెట్టుకోవాలి. సాంబార్ పొడి రెడీ ఫ్రెండ్స్. మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. బాయ్.